గైస్ నేనేంటి ప్యాసింజర్ ఆర్డర్లో వెళ్తున్నాను, మీరు షాక్ అవుతారా? షాక్ అవ్వక అవసరం లేదు. ఏం లేదు, సడన్ గా వెల్కమ్ బ్యాక్ టు డీజే అజ్జు అఫీషియల్. అందరు బాగుండాలి, దాంట్లో నేను ఉండాలా. ఏం లేదు, సడన్ గా ప్లాన్ ఏంటంటే మేము మా కోడల్ని చూడాలనిపించింది. సడన్ గా నేను చెప్పిన మమ్మీ ఇట్లా కోడల్ని చూడాలనిపిస్తుంది అని చెప్తే, సరే రా నేనైతే వస్తాను, డాడీని అడుగు అది ఇది అని చెప్తే సరే అని మా డాడీతో ఫోన్ చేసిన. డాడీ ఇట్లా వెళ్దాం మా కోడల దగ్గరికి వరంగల్ అంటే నేను రానన్నాడు. సరే నీ ఇష్టం, మేము పోతున్నాం అంటే ఎవరెవరు పోతున్నారు అంటే నేను మా మమ్మీ పోతున్నాం అని చెప్తే సరే నేను ఏందో వస్తా అని మా డాడీ చెప్తే మేము వెళ్ళిపోయినాం. ఇంకా డైరెక్ట్ వెళ్తూ ఇగో ఆటో బుక్ చేసుకొని వెళ్ళాం. ఇంకా ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయినాం. డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వచ్చేసినాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ టికెట్ తీసుకొని అటు ఇటు చూస్తున్న టైం పాస్ మస్తుంది. ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఏం అర్థం కావట్లేదు ఆడ. ఇంకా నేను మా మమ్మీ మా డాడీ ఇవన్నీ వచ్చేసినాం లగేజ్ తీసుకొని డైరెక్ట్ పెట్టే టైంలో. ఇంకా చూస్తూ చూస్తూ ఇగో అట్లనే ఇంకా నేను ర్యాండమ్లో ఏంటంటే ఇగో పక్కనే నా ఆయన చూసావా, ఆయన నన్నే చూస్తున్నారు. నాకేమో షేమ్గా అనిపిస్తుంది. మా డాడీ మా మమ్మీ అట్లా ఉన్నారు చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఇంకా టైం పాస్ చేస్తున్నారు ఇట్లానే నిందా. ఇంకా ఇట్లానే టైం పాస్ చేస్తుంటే సరే అని ట్రైన్ వచ్చేసింది. ట్రైన్లో ఎక్కేసాను. ఎక్కేసి ఇంకా టైం పాస్ అటు ఇటు చూస్తున్నాను. ఏంటంటే అసలు స్టోరీ ఏం జరిగిందంటే మేము ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3 మీద నించున్నాం. అది ట్రైన్ ఏమో 1 మీద వచ్చేసింది. మళ్ళీ మేము వెంటనే వెళ్తూ మళ్ళీ జల్లి జల్లి వెళ్ళిపోయినాం. ఇంకా వెళ్ళిపోయి మళ్ళీ ట్రైన్ ఎక్కేసినాం. ఇంకా మా మమ్మీ మా డాడీ ఏంటంటే టైం పాస్ అప్పుడు మా కోడలు ఉన్నప్పుడు ఫోటోలు దింపుకున్నారు. ఆమె చిన్న చిన్నవి పనులు ఇట్లా నవ్విన పని చేస్తుంటది కదా, అట్లా అని మమ్మీ వాళ్ళు ఇద్దరు ఫోటోలు దింపుకున్నారు. అప్పుడు ఇప్పుడు ఒక్కొక్కరు చూపించుకుంటా ఇగో చూడు ఎట్లా చేస్తుంది, ఎట్లా ఉంచుకుంటుంది, అసలు ఆగట్లే చేతులు అని మా డాడీ చూస్తుండే. అట్లనే చూసి మా మమ్మీకి మా డాడీ చూపిస్తుండే, మా డాడీ చూపించి ఇట్లా ఇద్దరు నవ్వుకుంటే ఇట్లా టైం పాస్ చేశారు. ఇంకా మా జర్నీ ఇట్లానే సాగతీసినాం. ఇంకా సరే అని ఇంక వెళ్తూ వెళ్తూ ఇంకా మా జర్నీ ఇట్లనే టైం పాస్ చేసుకుంటే ఇంకా జర్నీ సాగతీసాము. ఇంకా వెళ్తూ వెళ్తూ ఇంకో ట్రైన్ అయితే వెదర్ నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే కొంచెం బయట వర్షం పడుతుంది. వర్షంలో నాకు ఇంకా హెడ్సెట్ పెట్టుకున్నా, కొంచెం ఫీల్ సాంగ్స్ వింటుంటే ఇంకా బెటర్ అనిపించింది. సరే ఇంకా పీస్ ఉంది, మంచిగా అనిపిస్తుంది, చల్ల గాలి ఇంకా ఆ పీస్ఫుల్ మంచిగా వచ్చేసినాం. ఇంకా మెల్లగా పోతూ పోతూ ఇగో ఇంకా స్టేషన్ వచ్చేసింది, రైల్వే స్టేషన్ వచ్చేసింది. ఇంకా అందరు చూస్తున్నారు, ఇంకెంతమంది ఎక్కుతారా నాయన అనుకున్నా. ఎందుకంటే చాలా ఆల్రెడీ టైట్ ఉండే, మొత్తం ఎక్కి 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 ఫుల్ అది ఉండే. ఇంకా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ స్టార్ట్ అవ్వగానే ఇంకా నైట్ వ్యూ చూడండి ఎంత మంచిగా ఉంది చూడండి. నాకు అర్థం కాలేదు, మంచిగా ఇదో చల్లగాలి ఫీల్స్ మొత్తం ఇంత మంచిగా, నాకు ఇంత మంచి అనిపించింది అంటే అంత మంచి అనిపించింది. ఇన్ని రోజులు నేను కార్లో జర్నీ చేస్తుంటే ఏంటంటే నేనే నడుపుతుండే, మా ఫ్యామిలీలో ఎవరికి రాదు. అట్లనే ఇంకా టైం పాస్ చేస్తూ 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 ఇంకా ఇంకా నేను ఇగో హెడ్సెట్ పెట్టుకున్నా, కొంచెం సమోసా తిని ఉండే, అప్పుడే సమోసా తిని వాటర్ తాగి కొంచెం చల్లగాలి వస్తుందని హెడ్సెట్ పెట్టుకున్నా. మళ్ళీ హెడ్సెట్ పెట్టుకుని మళ్ళీ చూసుకుంటూ కూర్చున్నాం. ఇంకా చూస్తూ చూస్తూ స్టేషన్ వచ్చేసింది. ఇంకా ఒక మంకీ వచ్చేసిండే. మంకీ అందరినీ రైల్వే స్టేషన్ లో పోతారు కదా జనాలు, వాళ్ళని భయపట్టిస్తుంది. ఇంకా నేను అట్లనే ఒక క్లిప్ తీసుకున్నా. సరే సరే ఈ క్లిప్ దా మనకి పనికి వస్తుంది, యూట్యూబ్ లో పెడితే కొంచెం మంచి టైం పాస్ అవుతుంది అని అట్లా అట్లా చూస్తూ చూస్తూ మళ్ళీ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ స్టార్ట్ అవ్వగానే ఇంకా మళ్ళీ నేను సాంగ్స్ వింటూనే ఉన్నా, ఇంకా నాన్ స్టాప్. అప్పుడు సికింద్రాబాద్ లో స్టార్ట్ చేసిన అంటే ఇంకా నాన్ స్టాప్ నేను చూస్తూ చూస్తూ ఉన్నా. అట్లా కాదని కాళ్ళు కూర్చొని కూర్చొని కాళ్ళు వస్తున్నాయి. అట్లా అని నేను విండో దగ్గర బయటికి వచ్చేసినాను, డైరెక్ట్ డోర్ దగ్గరికి వచ్చి చూస్తూ చూస్తున్నాం. ఇక స్టేషన్ వచ్చేసింది, సాలరా నాయనా ఇంకేం కావాలి అది అని ప్లాట్ఫామ్ దేంట్లో వస్తుందో చూసినాను. డైరెక్ట్ ఇంకా ప్లాట్ఫామ్ ఎక్కేసి ఇంకా బయటికి వచ్చి దిగేసి ఎక్కేసి ఇంకా పోతున్నా. చూస్తూ చూస్తూ ఇంకా అమ్మ ఇంకెంతసేపు మా కోడల్ని చూడాలి 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 అనుకుంటా ఇంటికి వచ్చేసిన. మా మమ్మీ రాగానే డైరెక్ట్ ఎత్తుకుంది. బాయ్ గాయస్, ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.